ఇక వివరాలకు వెళ్తే లాల్ బజార్లోని ఆర్యవైశ్య యువజన సంఘం భవనంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెక్కులను పంపిణీ చేశారు. తిరుమలగిరి మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ తహసీల్దార్ హారిక లబ్ధిదారులకు చెక్కులను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు మురళీ ముదిరాజ్, నాగినేని సరిత, భవానీ, మేరీ, పలువురు ఇతర కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు ఎమ్మెల్సీకి సంబంధించి అభ్యర్థి ఎంపిక, ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావోత్సవం, అలాగే బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చించారు. ఏప్రిల్ 27న జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై సమావేశంలో చర్చకు వచ్చింది. 2 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించేలా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కూడగట్టేలా బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శక్తి స్వరూపిణులకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలను శక్తిగా కొలిచే అద్భుతమైన సంప్రదాయం కేవలం భారతీయ జీవన విధానం, సంస్కృతిలో ఉందన్నారు. పురాణాల నుంచి నేటి వరకు కూడా అనేక రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. రోజువారీ కార్యక్రమాల్లోనూ శక్తి స్వరూపిణుల పేర్లనే ముందుగా ఉచ్చరిస్తామని స్పష్టం చేశారు. భారతీయ జీవన విధానంలో ఇల్లును చక్కదిద్దేవారు మాతృమూర్తి అన్నారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా పాత్ర కీలకమన్నారు. పలువురు మహిళలకు అవార్డును అందజేసి సత్కరించారు. మహిళ అంటే పవర్, మహిళ అంటే శక్తి. మన భారతీయ సమాజంలో మహిళను మనం శక్తిగా కొలుస్తాం. ఇప్పుడే కాదు, కొన్ని వేదాల నుంచి కూడా, లేకపోతే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మహిళను మనం శక్తిగా కొలిచేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము ఒక్క మన భారతీయ జీవన విధానంలో, భారతీయ సంస్కృతిలోనూ తప్ప ప్రపంచంలో ఎక్కడ కూడా ఆ రకంగా మహిళను శక్తిగా కొలిచేటువంటి సాంప్రదాయం లేదు. అటువంటి గొప్ప దేశంలో ఈరోజు మనం అందరం ఉన్నాం. ఎందుకంటే మహిళలు మనకందరికీ తెలుసు, ఈ దేశంలో పురాణాల నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా అన్ని రంగాలలో కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవతల నుంచి మొదలు పెడితే మనందరం కూడా రోజువారీ కార్యక్రమంలో కూడా దేవుని గుడికి వెళ్ళినా, పూజ చేసినా, భక్తి కార్యక్రమంలో పాల్గొన్నా మహిళలను ముందు పెట్టి కొలిచేటువంటి సాంప్రదాయం ఉంది. మనం అందరికి తెలిసి ఎప్పుడు అనుకుంటుంటాం, శ్రీరామనవమికి కళ్యాణం చేస్తాం. ఆ కళ్యాణంలో రాముడు సీత కళ్యాణం అనము, సీతారామ కళ్యాణం అంటాం. అంటే సీతనే ముందు పెడతాం అక్కడ కూడా. అదేవిధంగా పరమేశ్వరుడు గురించి మాట్లాడుతున్నప్పుడు పార్వతీ పరమేశ్వరుడు అంటాం. ఈ రకంగా అన్ని విషయాలలో ఈరోజు మహిళ కీలక పాత్ర పోషిస్తుంది. మన జీవన విధానంలో కూడా ఇల్లును నడిపేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆ ఇంటి మాతృమూర్తి. భర్త అయినా, కొడుకు అయినా, తండ్రి అయినా, అన్న అయినా చివరకు ఆ అమ్మ దగ్గరికి వచ్చి నాకు ఇంత డబ్బు కావాలి, నాకు ఈ పని ఉంది, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సంతోషం వచ్చినా ముందుగా ఇంట్లో పంచుకునేటువంటి వ్యక్తి అంటే మాతృమూర్తి. కాబట్టి కొడుకు కూడా ఏదైనా ఇబ్బంది వస్తే తండ్రి దగ్గర కోడు, అమ్మ దగ్గరికి వెళ్తాడు. బిడ్డకి ఏదైనా కష్టం అనిపిస్తే 1971 జనాభా లెక్కల ప్రకారం మే 2026 డీలిమిటేషన్ జరగాలని, జాతీయ విద్యా విధానం పేరుతో హిందీని బలవంతంగా దక్షిణాది రాష్ట్రాలపై రుద్దితే ఊరుకునే ప్రసక్తే లేదని దక్షిణాది జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇండియాను హిందూస్థాన్గా కాకుండా హిందూస్థాన్గా మార్చాలని ఇండియా మెజారిటీ ప్రజల అభిప్రాయమని అన్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ జేఏసీ 1977 లెక్కల ప్రకారంగానే ఆ జనాభా దామాషా పద్ధతిలోనే సీట్ల పెంపు ఉండాలి తప్ప లేటెస్ట్ జనాభా ప్రకారంగా ఉంటే ఖచ్చితంగా దక్షిణాది అస్తిత్వం కంప్లీట్గా కనుమరుగైపోతుంది. కాబట్టి దక్షిణాది అస్తిత్వాన్ని
హక్కులను కాపాడబడాలంటే, ఈశాన్య రాష్ట్రాల యొక్క హక్కులు కాపాడబడాలంటే ఈ 2025 లెక్కల ప్రకారం కాకుండా 1971 లెక్కల ప్రకారంగానే ఇవాళ ఖచ్చితంగా ఆ పార్లమెంటు డీలిమిటేషన్ జరగాలని డిమాండ్ చేస్తున్నాం. దాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాం. అంతేకాకుండా హిందీని బలవంతంగా త్రిభాషా పేరు మీద రుద్దితే, జాతీయ విద్యా విధానం పేరు మీద హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకునే ప్రశ్నే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ద్విభాషా సిద్ధాంతాన్ని తమిళనాడు ఎట్లయితే 2 భాషలు కావాలని చెప్పిందో ఆ 2 భాషలను మాత్రమే అంగీకరిస్తాం. లేదంటే ఉర్దూను 3వ భాషగా అంగీకరిస్తాం తప్ప, అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్తో పాటు ఉర్దూ అంగీకరిస్తాం. అంతే తప్ప హిందీని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది సవాలే లేదు. దానివల్ల మా దక్షిణాది ప్రజలకు మేలేం లేదు. కాబట్టి బలవంతంగా హిందీని రుద్దితే ఊరుకోమని చెప్పి డిఎంకే ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని సంపూర్ణంగా సమర్థిస్తున్నాం. ఈ నెల 9న ఓంకార్ స్వరూప్ శ్రీ లహరి కృష్ణ అమృత్ గీతాయన్ హిందీ ఆడియో ఆల్బమ్ను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆవిష్కరిస్తారని మనోజ్యోతి ఆశ్రమాధ్యక్షులు ఉపాజ్ నవరాజా తెలిపారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. వేదశాస్త్రంలో సారాంశంను పాటల రూపంలో రూపొందించామన్నారు. దీన్ని వివిధ రాష్ట్రాల్లో విడుదల కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా 9 మార్చ్ సాయంత్రం 5 గంటలకు సేవాలాల్ బంజారా భవన్ నందు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథులు పాల్గొంటారని తెలిపారు. బంజారా భవన్ సేవాలాల్ నందు 9వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి ఒక కార్యక్రమం ప్రారంభించబడుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వేదాల్లో, ఇతిహాసాల్లో, పురాణాల్లో, అనేక గ్రంథాల్లో ఉన్నటువంటి భగవంతుని యొక్క జ్ఞానాన్ని సారాంశముగా ఒక పాటలుగా రూపొందించి ఈ యొక్క జ్ఞానాన్ని ప్రజలకు ఉచితంగా అందించేటువంటి ఆలోచనతో ఈ యొక్క మనోజ్యోతి ఆశ్రమం అనేది ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది ఇంతటితో కాకుండా అనేకమైన రాష్ట్రాల్లో, భాషల్లోనూ, ఇతర కార్యక్రమాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము రూపొందించాలనే ఆలోచనతో ప్రజలకు జ్ఞానాన్ని ఉచితంగా అందించేటువంటి సరైలో దీన్ని మేము రూపొందించడం జరిగింది. ఇందులో ప్రముఖంగా అనూప్ జల్లోడ గారు, తర్వాత శంకర్ మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ హిందీ, దాని తర్వాత అనేకమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి సింగర్సు ఇందులో పాల్గొని ఈ యొక్క శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారి ఆయన యొక్క సేవలను, తర్వాత ఆయన ఇచ్చినటువంటి సందేశాలను, తర్వాత వేదాల్లో ఉన్నటువంటి మర్మమైనటువంటి జ్ఞానాన్ని కూడా క్రోడీకరించి ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాషలో అందించే ఉద్దేశంతో ఇది హిందీ కార్యక్రమంలో రూపొందించి ప్రజలకు అందించే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మేము హైదరాబాద్ నందు చేయడం జరుగుతుంది. దీని తర్వాత విశాఖపట్నం, తర్వాత ఢిల్లీ, బాంబే తదితర ప్రాంతాల్లో కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నాం. ముఖ్యంగా ప్రజలు ఈ రోజుల్లో సమాధానం, శాంతి లేకుండా, అనేకమైనటువంటి సోదరభావం లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి జీవిత విధానంలో జూబ్లీహిల్స్ క్లబ్లో సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సందర్భంగా డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మహేష్ బాబు సతీమణి నమ్రత సిరోద్కర్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇక్కడ సిద్ధార్థ్ ఫైన్ జ్యువెలర్స్ డిజైనర్ నాగిని ప్రసాద్ వేమూరి రూపొందించిన భిన్న రకాల ప్రత్యేక కలెక్షన్స్ను నమ్రత సిరోద్కర్ పరిశీలించారు. తనకు సంప్రదాయ నగలంటే ఎంతో ఇష్టమని, అప్పుడప్పుడు అవసరానికి తగినట్లు మోడ్రన్ నగలు కూడా ధరిస్తుంటానని ఆమె అన్నారు. వెడ్డింగ్ కలెక్షన్స్తో పాటు ఫెస్టివల్ కలెక్షన్స్ను అందుబాటులో ఉంచినట్లు 2 రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని నిర్వాహకులు కృష్ణప్రసాద్ వేమూరి తెలిపారు. సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ ఇవాళ ఎగ్జిబిషన్ పెట్టింది జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కోసమని అందరికీ డిస్కౌంట్స్ అండ్ మంచి ఆఫర్స్ జరుగుతున్నాయి. సో ప్లీజ్ అందరూ తప్పకుండా ఈ 2 డేస్ జరుగుతున్నాయి, ఇవాళ రేపు. ఎక్స్క్విజిట్ జ్యువెలరీ పెట్టారు అన్నీ.
collections are amazing. So please come and visit today and tomorrow. The exhibition will run today and tomorrow till 7 p.m. మా ఎగ్జిబిషన్ కూడా ఇనాగ్రేట్ చేసింది నమ్రత శిరోద్కర్ గారు వచ్చి లైటింగ్ ద ల్యాంప్ అండ్ అన్ని జ్యువెలరీ పీసెస్ అన్నీ కూడా చూసి చాలా బాగున్నాయి, చాలా ఎక్స్క్విజిట్గా ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. సమగ్ర కుటుంబ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధ్యయనానికి సామాజికవేత్తలతో స్వతంత్ర హోదాతో కమిటీ ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో సలహా కమిటీ సభ్యులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి చైర్మన్గా, రిటైర్డ్ ప్రొఫెసర్ కంచా ఎలేజా వైస్ చైర్మన్గా, ప్రవీణ్ చక్రవర్తి కన్వీనర్గా వ్యవహరిస్తారని తెలిపారు. కమిటీ సభ్యులుగా డాక్టర్ సుఖ్దేవ్, రిటైర్డ్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, శాంతా సిన్హా, ప్రొఫెసర్ హిమాంశు, ప్రొఫెసర్ బూక్యా భంగ్యా, ప్రత్యేక ఆహ్వానితులుగా జీన్ రీజ్ ఉంటారని తెలిపారు. ఈ నిపుణుల కమిటీ సర్వే నివేదికను నెల రోజుల్లో ప్రణాళిక శాఖకు అందజేయాలని తెలిపారు. యూసఫ్గూడలోని నేషనల్ మహిళా సాధికారత యాక్షన్ ప్లాన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ప్రగతికి చిహ్నంగా మొక్కలకు నీరు పోసి వర్క్ షాప్ను ప్రారంభించారు మంత్రి సీతక్క. అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన వేతనాలు ఉండాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. మహిళల కష్టానికి తగిన ఫలితం ఉండాలన్నదే మహిళా దినోత్సవ ఆవిర్భావానికి కారణంగా నిలిచిందన్నారు. భూగర్భం నుంచి అంతరిక్ష రంగం వరకు అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు రావాలన్నారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ రాగానే మరి ఎంత అద్భుతంగా ఉంది ఇది అనిపించింది. దీని చరిత్ర తెలుసుకున్నప్పుడు దాదాపు 1969లో అనుకుంటా, 60లో బహుశా అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండొచ్చు, లేదా నెహ్రూ గారు ఉండొచ్చు. ఆ టైంలో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ నేను వస్తూ అదే అడిగినాం. అంటే హైదరాబాద్ లో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపుగా 50-60 సంవత్సరాల క్రితమే ఇంత ముందు చూపుతోటి ఆలోచించి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ, బిజినెస్లు కానీ, బిహెచ్ఎల్ లాంటి కంపెనీస్ కానీ హైదరాబాద్ చుట్టూ ఎన్నో ఆ రోజు ఆలోచించి ఇవ్వడంతో ఈరోజు ఇక్కడ ఇంత స్పేస్ మనకు దొరికింది. కానీ ఈరోజు ఇప్పుడు పెరిగినటువంటి ఈ వాతావరణంలో ఇంత స్థలం చూసుకుందామన్నా ఇంత మంచి స్పేస్ తో మనకి ఎక్కడ దొరకడం లేదు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే మన పూర్వీకులు ఎప్పుడు కూడా భవిష్యత్ తరాల కోసం ఎంత ముందు జాగ్రత్త. అమీన్పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మెల్యే వైఖరిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్యారానగర్ డంప్ యార్డ్ సమస్య పరిష్కారానికి జేఏసీ సభ్యులు గుమ్మడితెల మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వద్దకు వెళ్తే సపోర్ట్ చేయకుండా దుర్భాషలాడడం మంచిది కాదన్నారు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీపై దుర్భాషలాడి ఆత్మాభిమానం దెబ్బతీయడం సరికాదన్నారు. కాంగ్రెస్లో ఉండటం ఇష్టం లేకపోతే ఏ పార్టీ నుంచి వచ్చావో ఆ పార్టీలోకి వెళ్లాలన్నారు. ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. గుమ్మడితెల మండలం ప్యారానగర్ విలేజ్లో డంప్ యార్డ్ పడుతుందనే సమాచారం అక్కడ మండల ప్రజలకు తెలవడంతో అక్కడ డంప్ యార్డ్ వద్దని జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జేఏసీ ఏర్పాటు చేసినామని మన స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి మహిపాల్ రెడ్డి గారి దగ్గరికి జేఏసీ నాయకులు, అఖిలపక్ష నాయకులు, అన్ని పార్టీ నాయకులు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళ బాధ చెప్పడం జరిగింది. అక్కడ డంప్ యార్డ్ చేస్తే అక్కడ అగ్రికల్చర్ ఇబ్బంది అవుతుంది, మా ప్రజలకు దుర్వాసన ఏర్పడుతుంది, కెమికల్ ఏర్పడుతుంది, అక్కడ ప్రజలు మొత్తం సాగు బతుకుల్లో కొట్టుమిట్టాడతారని చెప్పి ఎమ్మెల్యే గారిని ప్రతిమాడటం జరిగింది. మీ సహాయ సహకారాలు మాకు అవసరం ఉంటుంది, మీరు మా ఏరియాకి రండి, మీరు మా ఆ ప్లేస్ కాడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్కి సంబంధించిన HMDAకి సంబంధించినటువంటి చెత్త మొత్తం అక్కడ ఏర్పాటు చేస్తున్నారని
ప్రజలందరూ గందరగోళంతో స్థానిక ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు కావాలని 5వ తారీఖు నాడు అక్కడికి రావడం జరిగింది క్యాంప్ ఆఫీస్ దగ్గర. ఎమ్మెల్యే గారు మాట్లాడుకుంటూ సపోర్ట్ చేయడంతో పాటు కాకుండా వాళ్ళ మీద దుర్భాషలాడటం జరిగింది అక్కడ ఎమ్మెల్యే గారు. ఆ మాటలో మాట్లాడుకుంటూ కొంత అక్కడ ఉన్న జేసీ నాయకులు ఏం చెప్పిందంటే, సంజీవయ్య నగర్లో ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. రోడ్డు వెడల్పు చేయడం వల్ల తమ ఇల్లులు కోల్పోతామని, మళ్లీ కొనుక్కునే స్తోమత తమకు లేదని స్థానికులు ఈటెలతో ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇళ్లు కూల్చాల్సి వస్తుందని, ఎంతవరకు పోతుందో క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు ఈటెల. అనంతరం కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా నియమితులైన నర్మదా మల్లికార్జున్కు ఈటెల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పదవీ స్వీకరణ కార్యక్రమంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. స్త్రీ ఒంటరిగా ఉండగలదు, కానీ పురుషుడు ఒంటరిగా ఉండలేదు. స్త్రీ త్యాగం చేస్తుంది, కానీ మోహన్ త్యాగం చేయడు. ఎక్కడైనా జీవోత్సవం వల్ల పడి ఉంటే భర్తకే సాకిరి చేసుకుంటున్నారు తప్ప, భర్తకు సాకిరి చేయడమే నా కర్తవ్యం అని చెప్పి తప్ప, అదే స్త్రీకి ఏమైనా అయితే మాత్రం భర్త చేయడం. మనిషిని పెడతాడు, మనిషిని పెట్టి చూసుకున్నట్టు ఇక్కడ చేంజ్ చేస్తుంది. గంత తొక్కుడు బండకున్నంత త్యాగమూర్తి స్త్రీ. కాబట్టి ఇవాళ మన దేశంలో స్త్రీలని ఏదో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది కాకుండా ప్రతి నిత్యం మన బ్లడ్లోనే ఉంది, మన సంస్కృతిలో ఉంది, మన సాంప్రదాయాల్లో ఉంది. కాబట్టి స్త్రీనే, స్త్రీల గొప్పతనం గురించి ఇవాళ మా కంటోన్మెంట్ ఉంది. మురికిని సాఫ్ చేసి ఇవాళ వెలుగునిచ్చేది నా స్త్రీ. మొన్న మా దవాఖానలలో కరోనా వచ్చి ఎవరు పోకపోతే డాక్టర్ ట్రీట్మెంట్ చేయడం చాలా సులభం, మందు చేయడం సులభం. బల్కంపేటలోని శంకర నేత్రాలయం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శంకర నేత్రాలయం అధినేత డాక్టర్ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. సుమారు 200 మంది ఆశా వర్కర్లను, ప్రముఖ మహిళలను సన్మానించి వారికి బహుమతులు అందజేశారు. మహిళలను గౌరవించాల్సిన కర్తవ్యం అందరిపై ఉందన్నారు. అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహించాలన్నారు. మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు జరిగినప్పుడే దేశ ప్రగతి సాధ్యపడుతుందన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి తరఫున మేము ఇక్కడ విశిష్ట సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు సన్మానించడం జరిగింది. సుమారు 100 మంది ఆశా వర్కర్లకు సన్మానించడం జరుగుతుంది. మరి వీరు నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎంతో శ్రమ కోర్చి వర్షం ఎండనక వాననక కష్టపడుతూ మరి పేదలకు సేవలు అందిస్తున్న సందర్భంలో వాళ్ళ సేవలను గుర్తించి మరి శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి తరఫున వారికి సన్మానించడం జరుగుతున్నది. ముఖ్యంగా వారికి ఇంకా పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా మరి జీతాలు పెంచి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలను కానీ మహిళలకు చట్టసభలో 50% రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ తెలుసు, ఒక ఇందిరాగాంధీ కానీ ఒక సోనియా గాంధీ కానీ ఏ విధంగా మన నాయకత్వం వహించి భారత ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తున్నారో ఈ సందర్భంగా అందరూ ఇందిరాగాంధీని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సోనియా గాంధీ త్యాగ నిరతిని కూడా మనము ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే, ఆశా వర్కర్లు ఎప్పుడు వచ్చినా మా శంకర్ నేత్రాలయం కంటి ఆసుపత్రి ద్వారాలు తెరిచే ఉంటాయి. వారికి ఉచితంగా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నగర్ కర్నూలు జిల్లా దోమలపేట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగి 2 వారాలు గడుస్తున్నప్పటికీ గల్లంతైన వారి ఆచూకీ ఇప్పటిదాకా తెలియరాలేదు. 14 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది చిక్కుకుపోగా వారు బతికున్నారన్న ఆశలు ఎప్పుడో ఆవిరయ్యాయి. వారి మృతదేహాలను వెలికి తీసేందుకే 100 మందితో కూడిన సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజాగా కడావా డాగ్ స్క్వాడ్ను కూడా రంగంలోకి దింపారు. మృతదేహాలను గుర్తించడంలో ఈ శునకాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 15 అడుగుల లోతున్న వాటిని కూడా ఈ జాగిలాలు పసిగట్టగలవని, వీటితో పాటు 110 మంది సిబ్బందిని కూడా టన్నెల్లోకి ప్రవేశించారు.
హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ హోటా జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో 21వ జాతీయ స్థాయి ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్, నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు జూబ్లీ హిల్స్ క్లబ్లో నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఈ టోర్నమెంట్ను ప్రారంభించారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన 336 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొననున్నారు. హైదరాబాద్లో టెన్నిస్ క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించేందుకు 21 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ ప్రారంభించామన్నారు సివి ఆనంద్. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు వచ్చి ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారని, దీనివల్ల ఇక్కడి ఆటగాళ్లకు మంచి అనుభవం వస్తుందన్నారు. To all the players who have come from far and wide, the players from outside seem to be a little less this time because frequency of Hota also has increased, and for them to come from other states also is a little difficult. So welcome to all of you. I hope you enjoy the next 3-4 days of tennis here. మీ అందరూ తెలుసు ఈ హోటా అనేది ఈ 21st ఎడిషన్ ఇది. సో ఒక చిన్న ప్రయత్నం లాగా ప్రారంభమైంది. అంటే హైదరాబాద్ లో ఉన్న టెన్నిస్ ప్లేయర్స్ కి ఒక వేదిక, అందరూ వచ్చి వితౌట్ మచ్ టెన్షన్ అవి పార్టిసిపేట్ చేసే విధంగా. ఎందుకంటే ప్రొఫెషనల్ టెన్నిస్ టోర్నమెంట్స్ లో అన్ని రూల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో జస్ట్ ఫ్రీగా జస్ట్ కమ్ అండ్ పార్టిసిపేట్ అని ఒక ఆలోచనతో ఇది స్టార్ట్ అయింది. కానీ మీ అందరి సపోర్ట్ తో, విత్ ఆల్ యువర్ సపోర్ట్, ఇట్ హాస్ గ్రోన్ every year and every event to 466 participants. That's really very commendable. And this time they have also, as per the request of all the participants, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు చిన్నమైల్ అంజిరెడ్డి. తన సొంత నియోజకవర్గమైన పటాన్ చెరువుకు రావడంతో బీజేపీ శ్రేణులు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. తమపై నమ్మకం ఉంచి ఎమ్మెల్సీగా అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన పార్టీ అధిష్టానానికి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన గ్రాడ్యుయేట్లందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని అంజిరెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో లోకల్ బాడీకి ఒక శుభసూచకమవుతుంది, మరియు ఒక మల్పురాయి అవుతుంది. ఎప్పుడైతే టర్నింగ్ పాయింట్ ఏదైతే అవుతుందో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని ఒక రూట్ మ్యాప్ గిట్ట ఖచ్చితంగా వేసి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా ప్రభారీలు, మండల ప్రభారీలు, కాన్స్టిట్యూన్సీ ప్రభారీలు, మిగతా కార్పొరేటర్లందరూ, ప్రతి ఒక్క కార్పొరేటర్ ఎక్కడైతే అసెంబ్లీ ఉందో అసెంబ్లీకి ఇన్ఛార్జ్ తీసుకొని, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జ్ తీసుకొని సుమారు నా బూత్తో, నా భవిష్యత్తుతో 20,000 మంది 25 ప్రభారీ మేము ఒకటే కంకణం కట్టుకున్నాం. అయ్యా అప్పాన్ని ప్రతి ఒక్కరు ఓటర్ దగ్గర పోతే ఓటు వాళ్ళు ఎట్టి పరిస్థితులు చేస్తారు. ఎందుకు దీని కారణం అంటే భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లలో మోదీ గారి నాయకత్వంలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా భారతీయ జనతా పార్టీ నడిపించిన ఘనత మోదీ గారికి దక్కింది. ఎప్పుడైతే అవినీతి లేదో. ప్రఖ్యాతి బ్రాండెడ్ సంస్థలు నగరంలో సేవలు అందించడం అభినందనీయమని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్లో వుడ్ల్యాండ్ సంస్థ కార్యకలాపాలను జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. నగరానికి నిత్యం వస్తున్న విదేశీ టూరిస్టులు వారి అవసరాలకు అనుగుణంగా ఆహారం విషయంలో, వస్తువుల విషయంలో ప్రపంచంలోనే ఏ దేశంలో దొరికేవైనా ఇక్కడ లభిస్తుండటం గొప్ప విషయమన్నారు. బంజారాహిల్స్లో తాము 24వ బ్రాంచ్ ప్రారంభించినట్లు సౌత్ ఇండియా ఏజీఎం లీలా ప్రసాద్ తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే దిశలో కృషి చేస్తున్నట్లు చెప్పారు. నా పేరు లీలా ప్రసాద్ వలసాల, వర్కింగ్ యాజ్ ఏజీఎం ఫర్ సౌత్ ఇన్ వుడ్లాండ్. సో ఈరోజు మా 26th బ్రాంచ్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఓపెన్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ స్టోర్ని మన మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారు ఓపెన్ చేశారు. ఇవాళ మేడం చేతితో ఓపెన్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఈ టోటల్ ఎంటైర్ రోడ్ నెంబర్ 2లో అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వచ్చినాయి. దాంతోపాటు యాజ్ ఏ వుడ్లాండ్ స్టాండర్డ్ వాట్ వీ మెయింటైన్ సేమ్ వుడ్లాండ్ బ్రాండ్ కూడా
ఏమాత్రం మిగతా బ్రాండ్కి తగ్గకుండా కంటిన్యూస్గా క్వాలిటీ కానీ డ్యూరబిలిటీ కానీ ప్లస్ కస్టమర్ ఓరియంటెడ్ వ్యూలో మేము కంటిన్యూస్గా రేంజ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ సేమ్ అదే ఇంటర్నేషనల్ బ్రాండ్ పక్కన మా స్టోర్ ఓపెన్ చేసి సేల్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. సేమ్ మిగతా బ్రాంచ్లన్నింటినీ మమ్మల్ని ఏ విధంగా మీరు అందరూ ఆదరించారో సేమ్ ఈ బ్రాంచ్ని కూడా మీరు అందరూ ఆదరిస్తారు. మీ అందరికీ సేవలు చేయడానికి